నమస్తే, మీరు చూస్తున్నది సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నియమించిన వెంకటేష్ నేతకానిని అఖండమైన మెజారిటీతో గెలిపించండి. తెరాస శ్రేణులకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. వెంకటేష్ నామినేషన్ను జిల్లా కలెక్టర్కు సమర్పించిన ఎమ్మెల్యేలు చందర్, మనోహర్ రెడ్డి. పదిహేనవ దఫా ఎన్నికలకు సిద్ధం. పెద్దపల్లి పార్లమెంటు ముఖ చిత్రం. ఎన్నికల పరంపరపై ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. వివేక్ కు మొండి చేయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ను బోర్లకుంట వెంకటేష్ నేతకానికి కేటాయించిన టీఆర్ఎస్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు. వివరాలు. చారిత్రాత్మకమైన నిర్ణయంతో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం మేరకు పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బి వెంకటేష్ నేతకానిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెరాస శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చందర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నేతకాని వెంకటేష్ తరఫున వేసిన నామినేషన్ను అట్టహాసంగా జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తూ ఉద్యమాల కిల్లాగా ఉన్న పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేతకానిని అఖండమైన మెజారిటీతో గెలిపించి కేసీఆర్, కేటీఆర్లకు కానుకగా ఇవ్వాలని వారు టీఆర్ఎస్ శ్రేణులను కోరారు. పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో కేసీఆర్ గారు అన్ని కులాలకు సంబంధించి అందరికీ ప్రాధాన్యత కల్పించేటువంటి విషయంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిని నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యాధికునికి కేటాయించినటువంటి నేపథ్యంలో గతంలో ఏ సందర్భం వచ్చినా ఏదొచ్చినా కూడా పెద్దపల్లి నియోజకవర్గం అంటే కేసీఆర్ గారి మాటకు శిరస వహించి ఉద్యమకారులు ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయి ఆనాడు తెలంగాణ సాధన కోసం ఎట్లాగైతే పెద్దపల్లిని ఒక గుండెకాయగా తెలంగాణకే నిలువెత్తి చాటినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈరోజు కేసీఆర్ గారు మనకు అభ్యర్థిగా ప్రకటించినటువంటి వెంకటేష్ నేత గారిని అఖండ మెజారిటీతో గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, సకల జనులు అందరూ కూడా గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ నిర్ణయం మేరకు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మాట శిరోధార్యంగా భావించి రేపటి నుండి ఈ యొక్క ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు కోసం కార్యోన్ముఖులై ఈ ప్రాంత పార్లమెంట్ అభ్యర్థిని గెలిచి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా వారికి కానుకగా ఇవ్వడం కోసం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కంకణబద్దులై ముందుకు సాగాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల వెంట తెరాస శ్రేణులు, గ్రంథాలయాల బోర్డు చైర్మన్లు రఘువీర్ సింగ్, ప్రవీణ్ కుమార్, కనకయ్య, విజయారెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ, పాతిపల్లి ఎల్లయ్య, నారాయణదాస్ మారుతి, కోరుకొప్పుల రవీందర్, దీటి బాలరాజు, చెరుకు బుచ్చిరెడ్డి, అచ్చవేణు, సిహెచ్ మొగిలి, తస్లీమా బాను, నూతి తిరుపతి, గంగరాజు, ఉల్లంగుల రమేష్, కేశవ్ గౌడ్, పంజా శ్రీనివాస్, సిరాజుద్దీన్, సంపత్, మోహిత్ సన్నీ, కిట్టు, మద్దెల శ్రీనివాస్, ఫరీద్,
పిల్లి రమేష్, నిజాముద్దీన్ తదితరులున్నారు. 15వ దఫా లోకసభ ఎన్నికలకు సమాయత్తమవుతుంది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతం. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఆరంభం నుండి ఇక్కడి ప్రజలు స్థానికేతరులకే పట్టం కట్టడం ఈ ప్రాంత ప్రత్యేకతగా చెప్పవచ్చు. అయితే ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడి నుండి పార్లమెంట్లో అడుగుపెడుతున్న వలస నాయకులు తమ పదవీ కాలంలో అధిక భాగం హైదరాబాద్కే పరిమితమవుతూ స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు ముఖ చిత్రం, ఎన్నికల పరంపరపై మా కరస్పాండెంట్ పుదర్ కుమార్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం 3 జిల్లాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మనుగడ కొనసాగిస్తోంది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లితో పాటు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 1962లో మొదలై ఇప్పటి వరకు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఆర్ కృష్ణ 2 సార్లు, టీపీఎస్ కాంగ్రెస్ అభ్యర్థిగా వి తులసీరాం 2 సార్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాటి రాజమల్లు 1 సారి, టీడీపీ అభ్యర్థిగా గొట్టె భూపతి 1 సారి, కాంగ్రెస్ అభ్యర్థిగా జి వెంకటస్వామి అలియాస్ కాకా 4 సార్లు, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చెలిమెల సుగుణకుమారి 2 సార్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ వివేక్ 1 సారి, టీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్క సుమన్ 1 సారి ఎంపీగా విజయం సాధించారు. 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు విజయం సాధించిన 8 మంది స్థానికేతరులే కావడం గమనార్హం. పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి జి వెంకటస్వామి అలియాస్ కాకా కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యధికంగా 4 సార్లు ఎంపీగా విజయం సాధించి ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధాన్ని పెనవేసుకున్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన వెంకటస్వామిపై 1998, 99 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ చెలిమెల సుగుణకుమారి వరుసగా 2 సార్లు విజయం సాధించి పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి గెలుపొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తిరిగి 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాకా చేతిలోనే పరాజయం పాలైన సుగుణకుమారి అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వయోభారం కాకాను ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన కాకా తనయుడు డాక్టర్ వివేక్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎంపీగా విజయం సాధించారు. దీంతో తన తనయుణ్ణి ఎంపీగా చూడాలనుకున్న కాకా కళ నెరవేరినట్లయింది. ఆ తర్వాత ప్రత్యేక ఉద్యమం ఫలించడం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ క్రమంలో విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ వివేక్పై విజయ డంకా మోగించారు. యువ పార్లమెంటేరియన్గా తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. అయితే సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీమును తీసుకురావడం, నష్టాల ఊబిలో కూరుకుపోయిన సింగరేణికి కేంద్రం ద్వారా మారటోరియం ఇప్పించి సంస్థను ఆదుకోవడం, మూసివేయబడిన రామగుండం ఎఫ్సీఐని పునరుద్ధరించడంలో వెంకటస్వామి చేసిన కృషి మినహా ఇక్కడి నుండి ఎంపీగా గెలిచిన నాయకులెవ్వరూ చెప్పుకోదగ్గ విధంగా చేసిందేమీ లేదనే అభిప్రాయాలు స్థానికుల నుండి వ్యక్తమవుతున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు డిమాండ్ నాటి నుండి నేటి వరకు ఎన్నికల ప్రచార సమయాల్లో హామీకే పరిమితమవుతూ వస్తోంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న సింగరేణి కార్మికులను ఆకట్టుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం, గెలిచాక ఆ హామీని అమలు చేయించలేకపోతుండడం ఇక్కడ పరిపాటిగా మారింది. డాక్టర్ వివేక్, బాల్క సుమన్ హయాంలో సింగరేణి కార్మికులకు ఐటీ సీలింగ్ పరిమితి కొంతమేర పెరిగినప్పటికీ కార్మికులకు ఇది సంతృప్తిని కలిగించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 15వ దఫాగా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి జరగబోతున్న ఎన్నికలు స్థానికంగా ఎలాంటి పరిస్థితులను నెలకొల్పుతాయి, పెద్దపల్లి విజేతగా ఎవరికి పట్టం కడతాయి అనే అంశాలు అందరినీ ఆసక్తికి, ప్రధాన రాజకీయ పార్టీలను హై టెన్షన్కు గురిచేస్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ 11వ తేదీన 15వ దఫాగా ఎన్నికలు జరగబోతున్నాయి.
పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 ప్రాంతాలు కోల్బెల్ట్ ప్రాంతమే కావడంతో ఇక్కడి అభ్యర్థుల గెలుపులో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలక భూమికను పోషించనున్నాయి. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ స్థానం నుండి విజేతగా నిలిచేది ఎవరనే అంశం రాజకీయ పార్టీలతో పాటు స్థానికులను తీవ్ర ఆసక్తికి గురిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. పార్లమెంట్ టికెట్ కేటాయింపు విషయంలో వివేక్కు మొండి చెయ్యి ఎదురైంది. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సిఫారసు మేరకు బోర్లకుంట వెంకటేష్ నేతకానికి పెద్దపల్లి టికెట్ను కేటాయిస్తూ అధికారికంగా ప్రకటన కూడా చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించే విషయంలో డాక్టర్ వివేక్కు భారీ షాక్ ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులను కాదని ప్రత్యర్థుల గెలుపు కోసం ఆర్థిక సహకారం అందించిన వివేక్ను ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ను కేటాయించవద్దంటూ మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు గులాబీ బాస్తో బలంగా వాదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు బోర్లకుంట వెంకటేష్ నేతకానిని గులాబీ కండువా కప్పి పెద్దపల్లి ఎంపీ టికెట్ను కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. ఎంపీ టికెట్ను సాధించిన వెంకటేష్ నేతకాని గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుండి బాల్క సుమన్పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం. కాగా ఎంపీ టికెట్ కేటాయింపులో టీఆర్ఎస్ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో డాక్టర్ వివేక్ బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కమలం పార్టీకి చెందిన కొందరు అగ్ర నాయకులతో వివేక్ టచ్లో ఉంటూ వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే వివేక్ రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చేలా త్వరలో వివేక్ ప్రకటన చేయనున్నట్లు తెలియవచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ విజయం కోసం ఐఎన్టీయూసీ శ్రేణులంతా కృషి చేయాలని ఆ యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా సత్యనారాయణ రెడ్డితో కలిసి సంజీవరెడ్డిని కలిశారు. ఈ మేరకు సంజీవరెడ్డి చంద్రశేఖర్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాలన్నీ పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్లో ఎంపీ టికెట్ వస్తుందన్న పూర్తి నమ్మకంతో ఉండి చివరి నిమిషంలో టీఆర్ఎస్ మొండి చెయ్యి ఇవ్వడంతో భంగపడ్డ మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ తిరిగి కాంగ్రెస్ జాతీయ నాయకులతో కాంగ్రెస్ పక్షాన పెద్దపల్లి ఎంపీ టికెట్ను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఏది ఏమైనా వివేక్ పెద్దపల్లి ఎంపీ బరిలో ఉండడమైతే ఖాయమైపోయినట్లుగా తెలుస్తోంది. కార్మిక వర్గ శ్రేయస్సు కోసం అలుపెరుగని కృషిని అందిస్తున్న ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డికి గిన్నెస్ రికార్డును అందించాలని ఆ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఇటీవల రాయపూర్లో జరిగిన ఐఎన్టీయూసీ మహాసభల్లో ప్రధాన బాధ్యతలు స్వీకరించిన జనక్-ప్రసాద్ ఎస్ నరసింహారెడ్డిని ఇక్కడి యూనియన్ ఆఫీసులో ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 6 సార్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన ఘనత సంజీవరెడ్డికే దక్కిందన్నారు. అయితే కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీ హటావో మజ్దూర్ బచావో అనే నినాదంతో కార్మికులందరినీ చైతన్యం చేసే కార్యక్రమానికి ఐఎన్టీయూసీ శ్రీకారం చుట్టబోతోందని వారు తెలిపారు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను కుదించి కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా 12 జాతీయ కార్మిక సంఘాలు సంజీవరెడ్డి గారి నాయకత్వంలో ఒక కాన్ఫెడరేషన్ ఏర్పడ్డాయి. దాని సపోర్టు కూడా సరిపోక భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కూడా పొత్తు కలిసి మోడీ ప్రభుత్వాన్ని దించాలని మోడీ హటావ్ భారత్ బచావ్, మోడీ హటావ్ మజ్దూర్ బచావ్ అనే నినాదంతో ఐఎన్టీయూసీ ముందుకు పోవాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. అంతేకాదు భారతదేశంలో ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి 7% కార్మికులనే కాక 43% ఉన్నటువంటి అన్ఆర్గనైజ్ సెక్టార్లో కానీ అగ్రికల్చర్ లేబర్లో కానీ సంఘటితం చేసి రాజకీయ వారసత్వం, రాజకీయ పవర్ ట్రేడ్ యూనియన్ రావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న 5 సంవత్సరాల్లో ఐఎన్టీయూసీ ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక నిర్ణయంతో పోతుంది. కాబట్టి తప్పకుండా భారతదేశంలో 3,30,00,000 మంది ఉన్నటువంటి మెంబర్షిప్ ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. అదేవిధంగా నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు
మా మిత్రుడు నరసింహారెడ్డి గారిని ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు, ఆ విధమైన అవకాశం ఇచ్చినందుకు సంజీవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఫెయిల్ అయిపోయి కార్మికుల సంక్షేమంలో కానీ కార్మికుల హక్కుల్లో కానీ పట్టించుకునే నాదం లేదు, స్ట్రక్చర్ మీటింగ్ లేదు, కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల సంఘంగా రేపు రానున్న ఎన్నికల్లో కార్మికుల సేవ చేయాలంటే విజయం సాధించాలి. కాబట్టి సింగరేణిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాము. ఏనాడు ఏ యూనియన్ చేయనటువంటి నిర్ణయాన్ని మేము చేస్తాము. ఆ నిర్ణయాన్ని రేపు మేము టీవీలకి పేపర్కి ప్రకటిస్తాము. ఈరోజు ఒక నిర్ణయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాలు కార్మికులు చెప్పిన తర్వాత ఎవరు నిజమైన యూనియను, ఎవరు కార్మికుల పక్షాన పోరాడతారు, ఎవరు కార్మికులు మేలు చేస్తారో తెలుగుతుంది. కాబట్టి ఇవాళ మాకు యూనియన్ ఇచ్చినటువంటి బాధ్యతను తప్పకుండా శక్తి వంచన లేకుండా చేసి కార్మిక సేవా రంగంలో ముందుంటామని తెలియజేస్తూ, ఆయన మా యొక్క బాధ్యతను పెంచడమే కాకుండా ఆయన అప్పగించినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఐఎన్టీయూసీ ముందుకు పోవడానికి గాను మాకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మేము చక్కగా నెరవేరుస్తామని చెప్పి సంజీవ్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ 2 రోజుల్లో జరిగినటువంటి జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వచ్చే 5 సంవత్సరాల్లో ఐఎన్టీయూసీ ఏ రకంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలా, ఏ రకంగా ఐఎన్టీయూసీని బలోపేతం చేయాలా అనే దాని మీద విస్తృతంగా చర్చించడం జరిగింది. దాంట్లో 1-2 విషయాలు నేను చెప్తే మిగతా మిత్రుడు జనప్రసాద్ గారు చెప్తారు. కాబట్టి కనీస వేతనం ప్రతి కార్మికుడికి 50,000కు తక్కువ కాకుండా ఉండాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద మనం ప్రయత్నం చేయాలనేటువంటిది దాని మీద ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అదే రకంగా కార్మికుడు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ ఆయనకు చివరి జీతంలో 50% ఉండేట్టుగా, చివరి ఆయన తీసుకున్నటువంటి జీతంలో సగం ఉండేట్టుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్నిటి మీద రిజల్యూషన్స్ పాస్ చేయడమే కాకుండా ఐఎన్టీయూసీని ఏ రకంగా పార్టీతో సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనే దాని మీద చర్చించి ఐఎన్టీయూసీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా సింగరేణిలో అంతకుముందు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ 2 ఉండే కాబట్టి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ని ఉంచుతూ సింగరేణిలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కూడా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్లో రద్దు చేసి మనం సింగరేణిలో ఒకే సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ మీద రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నిలబడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర సంఘాలు ఏంటంటే ఏఐటీసీ కానీ హెచ్ఎంఎస్ కానీ మిగతా సంఘాలు ఏమైనా మనకు సపోర్ట్ చేస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలే తప్ప మన గుర్తు మీదనే మనం పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోబడింది. కాబట్టి కార్మిక సోదరులు ఇప్పటి నుంచే రేపు నవంబర్లో రాబోయేటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని కల్పించడానికి ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఐఎన్టీయూసీ చూస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ రికగ్నిషన్ గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు బడికల రాజలింగం, పి ధర్మపురి, వంగ లక్ష్మీపతి గౌడ్, విజయ్ మోహన్, కె సదానందం, గడ్డం కృష్ణ, అంజయ్య, కోట రవీందర్ రెడ్డి, మార్కండేయ, సాగర్, జగన్, శ్రీనివాస్, పి రాజేందర్, సత్యనారాయణ, పులి సత్యం, దాసు నర్సయ్య, పూసాల శ్రీనివాస్, జి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా శాంతియుతంగా కొనసాగాయి. జిల్లా మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ కోసం 26 కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ కోసం మరో 11 కేంద్రాలను ఏర్పాటు చేయగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 15,759 మంది అర్హులైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో 9,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రధానంగా టీఆర్ఎస్ పక్షాన చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి, బీజేపీ పక్షాన సుగుణాకర్ రావు, స్వతంత్ర అభ్యర్థి అయిన రాణి రుద్రమాదేవితో మరికొంతమంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడ్డారు. అయితే గెలుపు మాదేనని ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సుగుణాకర్ రావు ధీమా వ్యక్తం చేయగా జీవన్ రెడ్డిదే గెలుపు ఖాయమైపోయిందని ఇక్కడి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వలింగస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గోదావరిఖని పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ
ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ఇక్కడ ఒక చక్కటి వాతావరణం పడ్డది. అన్ని పార్టీలు కూడా పక్కపక్కనే ఉండి ఎవరి ప్రచారాన్ని వాళ్ళు నిర్వహించడం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. మేము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అనేక మంది శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అనేక మంది ఓటర్లను గతంలో ఎన్రోల్మెంట్ చేయించడమే కాకుండా ఇప్పుడు ఓటర్కు తీసుకొచ్చి ఓటేయించే ఒక రాజకీయ పార్టీ చేయవలసిన కర్తవ్యాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మరి అనేక మంది ఓటింగ్లో పాల్గొనే విధంగా, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచే విధంగా మేము ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా వ్యవహరిస్తున్నాం. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా కొద్ది సమయం ఉంది. ప్రతి పట్టభద్ర ఓటరు కూడా ఎన్నికల్లో విధిగా వచ్చి మరి ఓటు వేయవలసిందిగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించవలసిందిగా, మరి మీరు మీ ఎన్నుకునే ప్రతినిధిని సరి అయిన వాడిని ఎన్నుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆంధ్ర జిల్లాలో జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, సమస్యల పట్ల ముందుండి మాట్లాడే మహానాయకుడు. ఈ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీవన్ రెడ్డి గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటేసిన అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ తరఫున పేరు వారందరికీ. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల రవికుమార్ పటేల్ శుక్రవారం రామగుండం జిల్లా పరిషత్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లను కలిగి ఉన్న వాహనాలకు జరిమానా విధించారు రామగుండం ట్రాఫిక్ పోలీసులు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రామగుండం ట్రాఫిక్ సిఐ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖనిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల నంబర్ ప్లేట్లు సరిగా లేకపోవడం, నంబర్ ప్లేట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్కు బదులు కొటేషన్లు రాసుకోవడం, నెంబర్ ప్లేట్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ రాయకుండా తిరుగుతున్నటువంటి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రైవ్లో 30 వాహనాలను పట్టుకొని స్టేషన్కు తరలించారు. వాహనాల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి ఈ చలాన్ ద్వారా జరిమానా విధించారు. భవిష్యత్తులో రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ బిల్లా కోటేశ్వర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ఈరోజు తెల్లవారుగని ఏరియాలో నెంబర్ వితౌట్ నెంబర్ ఇర్రెగ్యులర్ నెంబర్ వాటిపైన స్పెషల్గా నిర్వహించడం జరిగింది. చాలామంది ఈ చలాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి నెంబర్ను కొంత తిరిగివేయడం, లేదంటే నెంబర్ ప్లేట్ను మంచడం, నెంబర్ ప్లేట్ను తొలగించి వాహనాలను ఉపయోగించడం కొంతమంది. అలాంటి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాకు నోటీసులుగా అప్లై చేయడం కావున ప్రభుత్వం వారు ఫార్మాట్లో నెంబర్గా వేసుకోవాల్సిందిగా వాహనదారులకు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేందర్, ఏఎస్ఐ రవీందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ బోర్లకుంట వెంకటేష్కు రావడంతో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎయిటింగ్ లైన్ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్ద నాయకులు బాణా సంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచే వారికే టికెట్ ఇవ్వడం చాలా సంతోషమన్నారు. రాబోయే రోజుల్లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలపాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలంటే కేసీఆర్కే మద్దతు తెలపాలన్నారు. తెలంగాణ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మన కేసీఆర్ గారు టికెట్లు ప్రకటించడం జరిగింది. ఎవరైతే కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకొని వారికి అనుగుణంగా నడుచుకున్న వారికి టికెట్లు ఇవ్వాలి. జనాదరణ మరియు ఎమ్మెల్యేల ఆదరణతోటి, కార్యకర్తల ఆదరణతోటి ఉన్నవారికే మరి యొక్క పార్లమెంటు సీట్ ఇస్తే మరి వాళ్ళు విజయావకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయని గమనించిన మన కేసీఆర్ గారు సరికొత్త విధానంతో
డబ్బు కాదు మనల్ని శాసించేది, మానవత్వం మంచితనం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు మనకు న్యాయం చేస్తారు అనేది ఈరోజు వెంకటేష్ నేత కానీ వారికి పార్లమెంట్ టికెట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎయిటింగ్ లైన్ కాలనీ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరము సంతోషపడుతూ ఇదే విధంగా మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము కేసీఆర్ గారు ప్రకటించినటువంటి పార్లమెంట్ మెంబర్కు స్వాయశక్తుల పనిచేస్తూ వారి గెలుపుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సాగటి శంకర్, రాజేశం, రౌతు రమేష్, సదయ్య, ఎరవెల్లి గోపాలరావు, కుమార్, గంధం శంకర్, ముగిలి, ముక్కెర ముగిలి, చిందం మధు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే పద్మశాలి సేవా సంఘం సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిటింగ్ లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 3న భవానీ గార్డెన్స్లో సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, అదే సమయంలో పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, మహిళా కమిటీ, యూత్ కమిటీలతో పాటు మెన్ కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పద్మశాలి కుల బంధువులందరికీ పైమెన్ కమిటీ ద్వారా తెలియపరచడం ఏమనగా, దీంట్లో భాగంగా కేకే నగరు, అల్లూరు, పోతన కాలనీ పెద్ద మొత్తంలో రేపు 3వ తారీఖు జరగబోయేటువంటి దాంట్లో హాజరయ్యి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం కోసము భవానీ గార్డెన్ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది. అదే రకంగా యువజన శాఖ మరియు మహిళా విభాగం వారిని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో బండా రాయమల్లు, ఆడపి రాజేశం, గుడెల్లి లింగయ్య, సాంబరి రాజేష్, దేవనపల్లి చక్రపాణి, జల్ది శంకర్, పులి చంద్రశేఖర్, మెట్టపల్లి సుధాకర్, గణపతి, బండి కుమారస్వామి, ఓంకార్ పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నాకబలి, పుష్పయాగం, ఏకాంత సేవ, కలశ పూజ, నవగ్రహ పూజలతో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 6 రోజులుగా పలు రకాల పూజలు నిర్వహించి చివరగా పూర్ణాహుతితో ముగించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆ జిఎం ఆలయ చైర్మన్ కల్వల నారాయణ, ఎస్ఓటు జిఎం రవీందర్, డీజీఎం రామకృష్ణ, ఎర్రన్న, ఆలయ అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచారి, మధుసూదనాచారి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ ఓబీసీ మహిళా సెక్రటరీగా జక్కిని శ్రీలత నేతను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు నెల్లి గురుదేవ్జీ నియామక పత్రాలను అందజేశారు. కాగా తన ప్రతిభను గుర్తించి నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలు సిహెచ్ అనురాధ నేత, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు టి భవానీ, ఈ విద్యారాణి, ఎండి హుస్సేన్, జీనత్ బేగం తనను ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.